సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీకు ఎప్పుడైతే కష్టం అని అనిపిస్తుందో, ఎప్పుడైతే బాధల్లో ఉన్నాను బాబా, నాకు వేరే దారి లేదా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్న సమయంలో నీకు ఒక మంత్రాన్ని నేను చూపిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు ఒక 5 సార్లు పఠించు తల్లి, నీకు ఆ కష్టం అనేది కనిపించకుండా మాయమైపోతుంది అని చెప్పి బాబా ఈరోజు మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అసలు ఏంటా మంత్రం? ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు అనుకోవాలి, అసలు ఎందుకు ఇలాగా ఈ మంత్రాన్ని చదివితే మన కష్టాల నుంచి బయటపడతామని బాబా చెప్తున్నారు అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎప్పుడు బాబా దగ్గర అడుగుతూనే ఉంటామండి, బాబా నేను ఈ కష్టాలను భరించలేకపోతున్నాను, బాధల్లో ఉన్నాను బాబా, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇప్పుడు అడుగుతామండి. ఒక ఒంట్లో బాగోలేనప్పుడు, లేదంటే కనుక మన చేతులు దాటిపోయింది, దీనికి ఈ సమస్యకి పరిష్కారమే లేదా తండ్రి, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, నాకు దారి కనిపించడం లేదు, ఒక మంచి దారి చూపించు తండ్రి అని ఎన్నోసార్లు బాధపడి ఉంటామండి. అటువంటి సమయంలో మనకి ఒక బాబాని తలుచుకుంటూ ఉంటాము. బాబాకు సంబంధించిన శక్తివంతమైన మంత్రాలు కూడా ఎన్నో ఉన్నాయండి. అష్టోత్తర శతనామాలు మనం చదువుతూ ఉంటాం కదా, అందులో 108 నామాలు ఉన్నాయి బాబా గారికి. ఆ నామాలే మనకి శక్తివంతమైన మంత్రాలుగా పరిగణించబడుతున్నాయి అన్నమాట. ఇంకా అలాంటి ఒక మంత్రం, శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం అనుకుంటే కనుక నిజంగా కష్టాలు తీరతాయి అని అంటే మనకి ఇది ఊరికే వచ్చిన మాట కదండి. నిజంగా ఒక ఆమెడి జీవితంలో కష్టాలలో ఉన్నప్పుడు బాబా స్వయంగా తన కలలో కనిపించి చూపించిన ఒక విషయం అండి. అది ఎలా చూపించారు, ఏం జరిగింది అనేది ఇంకా కథ ద్వారా తెలుసుకుందామండి. అంటే జరిగిన విషయం ఏంటో మీకు చెప్తాను. ఒక ఆమెడండి, తను కష్టాలని బాధల్ని తట్టుకోలేక చాలా విరక్తి చెందిందండి. అంటే జీవితంలో ఇంతే, నా జీవితం అనేది మార్పే రాదు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ బాబా గుడికి వెళ్ళి, ఎప్పుడు కూడా మనకి మనసు బాగోనప్పుడు ఏం చేస్తామండి, బాబా పాదాల దగ్గర కూర్చుంటాం ఇంట్లోనే, లేదనుకున్నప్పుడు కొంచెం మనసు రిలాక్స్గా ఉంటుంది అని అని గుడికి వెళుతూ ఉంటాం బాబా దగ్గరికి. అలాగా బాబా గుడిలోనే కూర్చొని నిజంగా బాబా గుడికి వెళ్ళటానికి కూడా ఆయన మనల్ని రమ్మంటారండి. ఎందువల్లంటే ఆ ఆందోళన నుంచి, ఆ టెన్షన్ నుంచి మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో ఉండి దేవుణ్ణి ప్రార్థించడం కంటే ఒక గుడికి వెళ్ళి వస్తే మనకు ఒక మంచి దారి కనిపిస్తుందండి. మన గుడికి వెళ్ళి అక్కడ లోపల అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, కష్టాలన్నీ తీరిపోయినట్టే ఒక ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల అటువంటి సమయంలో మనం చక్కగా గుడికి వెళ్ళడం చాలా మంచిదండి. అక్కడ ఖచ్చితంగా ఒక దారి కనిపిస్తుంది మనకి. ఎవరో ఒకళ్ళ రూపంలో కానీ, మన కళ్ళు ఎదురుకుండానే కొన్ని విషయాలు సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. వాటిని బట్టి మనకి కనెక్ట్ అవుతాం అనమాట. నిజంగా మనకే ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ భక్తురాలు కూడా అండి, తన గుడికి వెళ్ళింది, చక్కగా అక్కడ కూర్చొని తన బాధలన్నీ కూడా చెబుతూ బాబాతోటే మాట్లాడుతూ, పైకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదండి. బాబాని చూస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మన కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో బాబాతోటి మనసులోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడే బాబా మనల్ని ఓదార్చినట్టుగా, ఏదో ఒక సలహా ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. దానికి కూడా అలాగా ఏదో ఒక ధైర్యం అండి. ఇన్ని రోజుల నుంచి ఒక విరక్తి చెందిన ఒక జీవితం అనేది తనకి ఆ రోజున ఎప్పుడు కూడా అండి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. అది కరెక్ట్ సమయం సందర్భం వచ్చినప్పుడు, టైం కూడా కలిసి రావాలి, మన కర్మఫలాలు కూడా తగ్గాలి. అలాగా 4 సంవత్సరాల నుంచి ఆవిడికి ఉన్న కష్టానికి నిజంగా విరక్తి చెంది గుడికి వెళ్ళిన ఆ మరుక్షణమేనండి తను నిజంగా విరక్తి చెంది చివరి స్థాయికి వచ్చేసిందండి. ఇంకా వేరే దారి లేదు బాబా, అంతా నీ చేతుల్లో అప్పగిచ్చేస్తున్నాను, నన్ను ప్రాణాలతో ఉంచుతావో లేదంటే నువ్వు తీసుకెళ్ళిపోతావో నీకు అప్పగిస్తున్నానని చెప్పి తను బాధపడి ఏడుస్తూ ఆ గుడి నుంచి ఇంటికి వెళ్ళిందండి. ఇంటికి వెళ్ళిన రాత్రి ఏమైంది అని అంటే, తను నిద్రపోతూ ఉన్న సమయంలో బాబా గారు కళలో కనిపించారండి. కనిపించి తన కళ్ళ ముందు కనిపించిన ఒక విషయం ఏంటి అని అంటే ఈ మంత్రం అండి. తనకి తెలియకుండానే తన మంత్రాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు చక్కగా తనకి సడన్ గా మెలకు వచ్చిందండి. మెలకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కళలు అనేవి మనకి తెల్లారితే మర్చిపోతూ ఉంటాం. తనకి అనిపించింది అనమాట, ఏంటా ఇది, ఏదో కళ వచ్చింది కదా, మర్చిపోయాను, బాబా ఏదో మంత్రాన్ని మనకు చెప్పారే, అది ఏంటా అని చెప్పి తను అనుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా బాబా ఈ మంత్రాన్ని చూపించారు అని అంటే ఈ మంత్రానికి అంత శక్తి ఉందండి. ఈ మంత్రం కూడా తన కళ్ళకి కనిపించేలా చేశారండి. ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి అనే ఈ మంత్రం అండి. ఈ మంత్రం అంటండి తను లేచిన తర్వాత ఇలా ఒక 5 సార్లు తను పఠించిందంటండి. అని తనకున్న ఒక కష్టానికి ఈ మంత్రం బాబా ప్రత్యేకంగా తన కళ్ళలో చూపించారు అని అంటే ఏదో ఒక శక్తి ఉంటుంది.
మంత్రాన్ని చదివించిందండి. తను ఒక 5 సార్లు మట్టుకే అనుకుందంటండి తనకు తెలియకుండానే. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి అనే ఈ మంత్రాన్ని ఒక 5 సార్లు నేను అనుకున్నానక్క అని చెప్పి మనకి ఈవిడ ప్రత్యేకంగా మనకి ఒక మెయిల్ పంపించారండి. అక్క ఇది మీ వీడియోలో కూడా చెప్పండి, నిజంగా జరిగిన ఒక విషయం అక్క ఇది. అందరికీ కూడా తనకి ఎవరైతే కష్టాలలో ఉన్నారో వెంటనే ఈ మంత్రాన్ని నేను అప్పటి నుంచి కూడా అండి తనకి ఎన్నో 4 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య కూడా తీరిపోవడం మట్టుకే కాకుండా నాకు ఎప్పుడైనా ఒక కొంచెం ఒంట్లో బాగోకపోయినా సరే ఏదైనా ఒక కష్టంలో ఎవరైనా సరే ఎవరి గురించి అయినా చేయొచ్చండి మనం, ఇది మన గురించి మట్టుకే కాదు. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు బయటపడాలి అని చెప్పి మనం కోరుకోవడం అనేది అద్భుతం అండి, అది చాలా అద్భుతం. అందువల్ల వాళ్ళ గురించి అయినా సరే మనం ఇది అనుకోవచ్చు అనమాట. చక్కగా వాళ్ళతో చెప్పండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు లేనప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళ గురించి. ఇంకా అంతేకాకుండా మనం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఏదైనా కష్టమో మనం ఏదైనా ఒక మిస్ చేసుకున్నామో, ఒక ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ కానీ ఒక ఫైల్ కానీ లేదంటే డబ్బులు కానీ ఏది మిస్ అయినా సరే మనకి అలాంటి కష్టం అని అన్నప్పుడు వెంటనే ఈ మంత్రాన్ని కనుక మీరు పట్టించి చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా శక్తివంతంగా ఉంటుంది మేడం అని చెప్పి ఆవిడ అంటున్నారు అని అంటే ఆవిడ జీవితంలో జరిగిన ఒక విషయం అండి ఇది. నిజంగా ఈ బాబా గారికి బాబా చూపించే ఈ మంత్రాలకి చాలా శక్తి ఎక్కువ అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే అనిపిస్తుంది ఇది జరుగుతుందా లేదా అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.